ఒక్కో చోట పారిశుద్ధ్య కార్మికుల అవస్థలు వర్ణనాతీతం. అందులోనూ హుక్కుంపేట పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికుల అవస్థలు అంతా ఇంత కాదు. ఎందుకంటే హుక్కుంపేట జంక్షన్ నుండి తూర్పు రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గంలో డ్రైనేజ్ అంతా కూడా ఆక్రమణలతో నిండిపోయి ఉంటుంది. అంటే డ్రైనేజీపై స్లాబ్లు వేసేసి క్లోజ్ చేసి ఉంటుంది. గతంలో ఒకసారి ఆక్రమణ తొలగిస్తామని ప్రారంభించారు. ఏమైందో తెలియదు, అలాగే వదిలేశారు. ఏ నాయకుడు వచ్చినా సరే ఇక్కడ పరిస్థితి ఆక్రమణ అంటే రోడ్డు మీద కొన్నవో ఇవన్నీ కాదండి. ఆ డ్రైనేజీ స్లాబ్స్ ఉన్నాయి కదా, అవి తీసేస్తే చాలు. లేకపోతే ఏమవుతుందంటే కర్రతో పొడవాల్సి వస్తుంది. చూసారుగా ఈ పెద్ద ఆయన చేసే పరిస్థితి. డ్రైనేజీలో ఇది గోదావరిలో ఈత కొడుతున్నాడు, తప్పదు, ఉద్యోగ ధర్మం కదా. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ కష్టాల నుండి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని ఎవరైనా గట్టెక్కించకపోతారా అని వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ డ్రైనేజీ తీయాలంటే కాలువలో దిగి పడుకుని లోపలికి కర్ర పెట్టి అదంతా చేయాల్సిందే. చూస్తున్నారుగా ఇక్కడ చేస్తున్న పని. ఇక్కడ ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి కాలువలపై ఉన్న ఆక్రమణను తొలగిస్తే చాలా సులువుగా ఉంటుందని ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు తెలియజేస్తున్నారు. మీరు చూడండి కావాలంటే అవి ఎలాగ గాజు పెంకులతో సహా వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ నిలవ ఉండిపోతుంది. అలాంటి చోట్ల చాలా చోట్ల అంత బరువు కాళ్ళ మీద పడినా ఏమైనా అదే పరిస్థితి. వీళ్ళకి గ్లౌజెస్ కానీ షూస్ కానీ ఏమీ ఉండవు. ఏం గుచ్చుకున్నా ఏమైనా అంతే సంగతులు. మరి అధికారులు కాస్త పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సుపై క్షేమంపై కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.